ఈరోజు ఆదివారం కదా అని ఏబిఎన్ రాధాకృష్ణ రాసేటటువంటి ఆదివారం స్పెషల్ చూశానండి. ఏబిఎన్ పలుకులో ఏదో పలుకులు రాస్తాడు ఆయన. జనరల్ గా జర్నలిజం అంటే ఏంటంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో అది ఒక స్తంభం. ప్రజలకు ఏ రోజున ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా, ఏ విధమైన నష్టం జరిగినా, ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా, వాళ్ళని చైతన్యపరచవలసినటువంటి సమయం వచ్చినా ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సినటువంటి మొట్టమొదటి స్తంభం, మూల స్తంభం మీడియా. ఈయన జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. ఈ జర్నలిస్టు చెప్పేది ఏంటంటే, ఈ వేమూరు రాధాకృష్ణ చెప్పేది ఏంటంటే, మారకపోతే చంద్రబాబుకు ముప్పే. మారకపోతే చంద్రబాబుకు ముప్పే అంటే నేనేమనుకున్నానంటే, మరి ప్రజలకి అనేక వాగ్దానాలు చేశాడు సూపర్ 6 అని, ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించాడు, రైతులకు రైతు భరోసా 4,000 పెంచుతానన్నాడు, అమ్మఒడి పిల్లలు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చేస్తానన్నాడు, ఈ రకంగా వాగ్దానాలు చేసుకుంటా పోయాడు. మరి వాటన్నిటి గురించి రాశాడా? అవి ఇవ్వటం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ముప్పేనా అని సలహా ఇస్తున్నాడా? ప్రజల పక్షాన ఇతను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాడా అనుకున్నానండి. తీరా లోపలికి వెళితే అది కాదు, ఇక్కడ ఉంది. తన కోసం, తన సామాజిక వర్గం కోసం, తన సామాజిక వర్గం అధికారంలో కొనసాగటం కోసం ఏమి చేయాలంటే అభివృద్ధి ఎజెండాను జపిస్తూనంట చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎజెండాను జపిస్తున్నాడంట. అభివృద్ధి చేస్తాడనే కదా ప్రజలు ఓట్లేసిందే. అభివృద్ధి ఎజెండాను జపిస్తూ రాజకీయ ఎజెండాను పక్కన పెట్టాడంట. అంటే రాజకీయ ఎజెండా ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బంధించి సీసాలో పెట్టాలంట. జగన్మోహన్ రెడ్డి గారిని బంధించకపోతే, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ జైలుకు పంపకపోతే రాష్ట్రానికే నష్టం అంట. రాష్ట్రానికి కాదు నష్టం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నష్టం. చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకునేటటువంటి వేమూరు రాధాకృష్ణ లాంటి వాళ్ళకి నష్టం. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసులపై అతిగతి లేదంట. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో బాగా పుంజుకున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు బాగా రాజకీయం నేర్చుకున్నాడంట. జగన్మోహన్ రెడ్డి గారు బాగా బలపడేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదంట. ఇంతకన్నా అన్యాయం ఉందా? ఇంతకన్నా దారుణం ఉందా? చంద్రబాబు నాయుడికి ఏదో ఆ పరిశ్రమలు తెస్తాను, ఈ పరిశ్రమలు తెస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని గాలి మాటలు చెప్పాడు. ఒక్క పరిశ్రమనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాటికి మళ్లీ శంకుస్థాపనలు చేశాడు తప్ప, మళ్లీ ప్రారంభోత్సవాలు చేశాడు తప్ప, ఒక్క పరిశ్రమ కూడా తేలేదు అని ప్రజలు ప్రశ్నించకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పరిశ్రమలు రావట్లేదని చెప్పి చెప్తున్నాడండి. ఈయన ముప్పేనంటే ఏ విధంగా ముప్పు? ప్రజలు ఓట్లేస్తేనే కదా ప్రజాస్వామ్యాలు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చేది. మరి ప్రజల దగ్గర విశ్వాసం, నమ్మకం కోల్పోతే నీకు ముప్పు జరిగిద్ది అని చెప్పాలి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చమని చెప్పాలా? ప్రజలకు ఇస్తానన్నటువంటి అమ్మఒడిని వేయమని చెప్పాలా? ప్రజలకు ఇస్తానన్నటువంటి ఇది 18 ఏళ్లు నిండిన వాళ్ళకి, 19 ఏళ్లలో అడుగుపెట్టిన వాళ్ళకి 59 సంవత్సరాల దాకా నెలకి 1,500 కాడికి ప్రతి మహిళకి ఇస్తానన్నావు. ఇవ్వకపోతే ఏ రోజైనా సరే ఆ మహిళలు తిరుగుబాటు చేస్తారు అని చెప్పేసి సలహా ఇవ్వాలా? లేకపోతే 2,60,000 మంది వాలంటీర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించావు. మీరేం భయపడొద్దు, నేను వచ్చిన తర్వాత 5,000 కాదు 10,000 ఇస్తానన్నావు.
వాళ్ళని రోడ్డు పాలు చేశావు. అదేమంటే ఆ మంత్రి చేత అసలు అది రాజ్యాంగంలోనే లేదు, ఆయన జగనే మీ పేర్లు రాయలేదు అని చెప్పేసి ఒక మాట చెప్పించావు అసెంబ్లీలో. ఇలా జరిగితే ముప్పే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పు. ఇంకొక మాట అన్నాడు, గతంలోనంట ఏది ప్రజలందరూ సమీకృతమయ్యారంట. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూడా చంద్రబాబుతో కలిసినాయంట. కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని దించగలిగారంట, రాష్ట్రాన్ని కాపాడుకోగలిగారంట. రాష్ట్రాన్ని కాదు మీరు కాపాడుకోగలిగింది, మీ అధికారాన్ని కాపాడుకోగలిగారు. మీకు 2019లో పోయిన అధికారాన్ని 2024లో తెప్పించుకోగలిగారు. ప్రజలందరూ సమీకృతమైతే, ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారే కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి పడిగాపులు ఎందుకు కావాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని బతిలాడి విసిగి వేసారి బీజేపీ వాళ్ళు మాకు మీతోటి పొత్తక్కర్లేదని ఆయన చెప్పిన తర్వాతే కదా మీరు పోయి ఆయనతో కలిసింది, మీరు పోయి బీజేపీతో కలిసింది. ప్రజలు సమీకృతం అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు గారు గెలిచే స్థితే కానీ చంద్రబాబు నాయుడుకుంటే చంద్రబాబు ఆయన పిచ్చోడా? ఆయన ఉన్న అమాయకుడా? భారతీయ జనతా పార్టీని జనసేన కలుపుకోవడానికి ఆయన ఉన్న అమాయకుడా? ఎవరికి చెబుతావు నీతులు నువ్వు రాధాకృష్ణ? పార్టీలు సమీకృతమయ్యాయి. ఇక ఒకవైపున ప్రజల దగ్గర నుంచి వస్తా ఉంది, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రజల నుంచి ఈవీఎంల వల్ల ఇది ఈవీఎం ప్రభుత్వం అని చెప్పేసి మేము ఓట్లేసామయ్యా, మేమందరం ఓట్లేసాం, మేమైతే జగనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాం. మరి జగన్ ఎందుకు ఓడిపోయాడో మాకే అర్థం కావట్లేదని ప్రజలు అంటున్నారు. దానికి సమాధానం చెప్పబోయా ముందు. ఏమంటున్నావు నువ్వు? ఇలాగైతే మారకపోతే ముప్పే అంటే ఏం ముప్పు? ప్రజల యొక్క అభిప్రాయాలను నెరవేర్చుకోకపోతే ముప్పైంది, ప్రజల యొక్క ఆలోచనలు గౌరవించకపోతే ముప్పైంది, ప్రజల కడుపు కొడితే ముప్పైంది. ప్రజల పక్షాన జర్నలిస్ట్ అనేవాడు మాట్లాడాలి కానీ తర్వాత ఒక వ్యాఖ్య చేశాడు, ఏమిటంటే 80 పదుల్లోకి వెళ్ళిపోతాడంట. మళ్ళీ అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముసలివాడు అంటామో లేదా వయోవృద్ధుడు అంటామో ఆయనకి ఇష్టం లేదు. ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నప్పటికీ 80 పదుల వయసులో పడిపోయిన తర్వాత ఇక రాజకీయం చేయకపోతే, రాజకీయ ప్రత్యర్థిని సీసాలో బంధించకపోతే తన కుమారుడైనటువంటి లోకేష్ కి ఎట్లా రాజకీయ పగ్గాలు అప్పచెప్తావు అని ప్రశ్నించాడు. అంటే రాజకీయ పార్టీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? రాజకీయ పార్టీల్లో ఇదేమన్నా రాచరికమా? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు పార్టీలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు పార్టీ బీసీల పార్టీగా ముద్ర ఉండేదే, బీసీల కోసం పార్టీ అనేవాళ్లే. మరి అలాంటి పార్టీలో నాయకులు ఎవరు లేరా? ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు వయసు ఉడికిపోయి మీరన్నట్టు 80 పదులలోకి పడితే 80 ఏళ్లలోకి వస్తే ఆ తర్వాత వారసుడు కూడా ఆయన కొడుకు కావాలా? లోకేష్ ముచ్చటెందుకు ఇక్కడ? అంటే లోకేషే చంద్రబాబు నాయుడు తర్వాత పరిపాలించాలని చెప్పేవాడు నువ్వు జర్నలిస్టువా? ఇదేనా నువ్వు ప్రజలకు చెప్పేటటువంటి చైతన్యం? ప్రజలకు నేర్పేటటువంటిది నువ్వు ఇదేనా వేమూరి రాధాకృష్ణ? కొంచెమైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు జర్నలిస్టు అనే ముసుగు తీసేయి, నువ్వు జర్నలిస్టు అనేటటువంటి ముసుగు తీసేయి. జర్నలిస్టు ముసుగు తీసేసి ఎటు పసుపు రంగే వేసుకుంటున్నావు నీ పేపర్లో. నీ పేపర్ యాడ్స్ కానీ రంగులు కానీ అన్ని పసుపు రంగుల్లోనే ఉంటున్నాయి. నువ్వు చంద్రజ్యోతి అని పెట్టుకో, ఆంధ్రజ్యోతి పీకేసి. చంద్రబాబు తర్వాత చంద్రబాబు కొడుకు తర్వాత ఆయన కొడుకు, మేమందరం కూడా మా సామాజిక వర్గం కోసం పనిచేస్తాం. రాష్ట్రం మొత్తం ఎట్టపోయినా పర్వాలేదు, రాష్ట్రం మొత్తం ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మేము మా సామాజిక వర్గం
చల్లగా ఉంటే చాలు అని చెప్పేసి చెప్పబోయా సరిపోద్ది. ముప్పై అంటే ఎట్ల ముప్పు? చంద్రబాబు లేకపోతే రాష్ట్రానికి ముప్పు అంటే ఏ రకంగా ముప్పు? రాష్ట్రానికి ఏ ముప్పు లేదు. ముప్పు ఏదన్నా ఉంటే మీకు. ఎందుకంటే వాగ్దానాలు చేసి తప్పుడు మాటలు చెప్పి జగన్ని పోగొట్టుకొని ఆ తప్పుడు మాటలు నమ్మి అనవసరంగా జగన్ని పోగొట్టుకున్నామనేటటువంటి ఆలోచన ప్రజల్లో వస్తుంది కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో బదనాం చేసి, అందుకే ఈ మధ్య భారతి గారు రీతు ఏదో జబర్దస్త్ రీతు అని కొత్త కథలు కూడా తీసుకొస్తా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినటువంటి కథలు తీసుకొచ్చి ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేసి ఎదుటివాడు చస్తే నేను బతకాలనేటటువంటి మీ యొక్క నీచమైనటువంటి ఆలోచనలు మానుకోండి. ముందు ప్రజలకు ఏమైతే మాట ఇచ్చారో ఆ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చగలిగితే దాన్ని ప్రజాస్వామ్యంలో బాధ్యతలు నిర్వర్తించడం అంటారు. ఇట్లా ఒక కులం కోసము, ఒక వ్యక్తి కోసం, ఒక సమాజం కోసం భజన చేయటం, ఇది ఎక్కడ నీతి? రాధాకృష్ణ గారు పెద్ద పోజులు పెడతావు, నిజం మాది. మీరు ఆలోచించుకోండి, నిర్ణయం మీది అని చెప్తావు. ఇదే మీరు చెప్పేది? కొంచెమైనా జర్నలిస్టుగా నీ కలంలో కొంచెమైనా సరే జర్నలిజం అయినా ఇంకు ఉందో లేదో చూసుకో. కేవలం ఒక కులం కోసమో, ఒక మనిషి కోసమో, వ్యక్తి కోసమో, ఒక వర్గం కోసమో జీవించటం మానుకో.